రేఖ చిన్నప్పటినుంచి తనకు అక్క అయిన మంజు మీద కోపంగానే ఉండేది. మంజుకి పెళ్లి ఖాయమయ్యింది. ఒకరోజు, ఇంతవరకు నీ బట్టల సంగతి నేనే చూసుకున్నాను. నేను కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను. ఆ తర్వాత నువ్వు అమ్మతో కలిసి అన్ని పనులు చేసుకోవాలి. అలాగే నీ బట్టల అలమారాన్ని కూడా నీట్గా ఉంచుకోవాలి. సరే సరే, అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాం. నువ్వున్నంత వరకు నేనెందుకు కష్టపడాలి? మంజుకి కళ్లల్లో నీళ్లు వస్తాయి. ప్రేమతో తన మొహం మీద చెయ్యి పెట్టి, నువ్వు నా ప్రేమను అవకాశంగా తీసుకుంటున్నావు రేఖ. అత్తవారింటికి వెళ్ళాక ఇవన్నీ నువ్వు ఎలా చేస్తావు? ఇంకా అత్తారింటికి వెళ్ళడానికి చాలా సమయం ఉంది. ముందు నువ్వెళ్ళాలిగా. మంజు పెళ్లైన తర్వాత రేఖ చాలా ఏడుస్తుంది. ఒకటి తను వెళ్లిపోతుందనే బాధ, రెండవది పని చేయాలనే బాధ. వారం తర్వాత, అమ్మా, నేను ఇన్ని పనులు చేయలేను. అన్ని పనులు మనమే చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎవరైనా పని మనిషిని పెట్టొచ్చు కదా. నేను కాలేజ్లో చాలా చదవాల్సి వస్తోంది. ఈ ఇంట్లో ఇంతవరకు మంజు ఉంది కాబట్టి అన్ని పనులు చక్కగా చక్కదిద్దుకునేది. తను వెళ్ళిన తర్వాత పని మనిషిని పెట్టుకోవాలా? లేదు, నీ వల్ల కాకపోతే నువ్వు వదిలేసేయ్, నేనే చూసుకుంటాను. ఆ తర్వాత రేఖ సైకాలజీలో మాస్టర్స్ చేస్తుంది. తన పెళ్లి గురించి ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటారు. పెళ్లయ్యే అత్తవారింటికి వెళ్ళాక వాళ్ళ ఇంట్లో ఆడపడుచు రీని, మరిది విజయ్ కూడా ఉన్నారు. కోడలు వచ్చిన తర్వాత అత్తగారు ఆశిస్తుంది ఇంటి పనులు, వంట పనులు అన్నీ కోడలే స్వయంగా చూసుకుంటుందని. రేఖ వచ్చి అన్ని బాధ్యతలను స్వీకరిస్తుంది. ఎప్పుడు చూసినా అత్తగారి వెనకే తిరుగుతూ ఉంటుంది. అత్తయ్య, రండి, మీ జుట్టుకి కలర్ వేస్తాను. మీరు ఎంతో చక్కగా ఉంటారు. అయ్యో వద్దమ్మా కోడలా, ఈ ముసల వయసులో నాకెందుకు ఇవన్నీ? కాని రేఖ బలవంతంగా ఆవిడ జుట్టుకి కలర్ వేస్తుంది. తనకి రేణి అంటే కూడా చాలా ఇష్టం. విజయ్తో కూడా తను చాలా చక్కగా మాట్లాడేది. వదినా, నాకు మీరు ఈ స్టాటిస్టిక్స్ అర్థమయ్యేలా చెప్తారా? హాహా, తప్పకుండా. ఇదైతే నాకు ఫేవరెట్ సబ్జెక్ట్ కదా. పెళ్లయ్యే 3 నెలలే గడుస్తాయి. ఆదివారం రోజున అందరూ బయటికి వెళ్లాలని అనుకుంటారు. అన్నయ్య, ఇవాళ బోటింగ్ వెళ్దామా? గుడ్ ఐడియా, చాలా సరదాగా ఉంటుంది. అందరూ బోటింగ్కి వెళ్తారు. కాని తలరాతను ఎవరు మార్చగలరు? ఉన్నట్టుండి పడవ బ్యాలెన్స్ తప్పుతుంది. ఇక అజయ్ తను చివర్లో కూర్చుంటాడు. నీళ్లలో పడిపోతాడు. విజయ్ నీళ్లలోకి దూకుతాడు. కాని కాసేపటి తర్వాత ఒట్టు చేతులతో తిరిగొస్తాడు. ఒడ్డున ఉన్నవాళ్లు వల వేసి కూడా చూస్తారు. కాని అజయ్ మాత్రం ఎక్కడా దొరకడు. కుటుంబంలో అందరూ చాలా బాధపడతారు. నేను రేఖ తల్లిదండ్రులకు మొహం ఎలా చూపించగలను? నా బిడ్డ ఏమైపోయాడు? అలా ఏడుస్తూ ఆమె స్పృహ తప్పి పడిపోతుంది. బంధువులందరూ కొన్ని రోజుల క్రితం పెళ్లికి వచ్చిన వాళ్ళు ఈ సంఘటన జరిగిన తర్వాత వస్తారు. రేఖ పూర్తిగా మూగదైపోయింది. ముందు రోజు రాత్రే తనకి తెలుస్తుంది తను తల్లి కాబోతోంది అని. తమకు పుట్టబోయే బిడ్డ గురించి వాళ్ళిద్దరూ ఆ రోజు రాత్రి ఎన్నో విషయాలు మాట్లాడుకుంటారు. వాళ్ళ అమ్మా నాన్న, మంజు అక్క కూడా అక్కడికి వస్తారు. కాని ఎవరూ తనని ఏడిపించలేకపోతారు. రేఖ, నువ్వు అమ్మతో పాటు ఇంటికి వెళ్ళు. లేదక్క, నేనెక్కడికి వెళ్ళలేను. అమ్మా నాన్న అక్క తిరిగి వెళ్ళిపోతారు. నేను కనుక బోటింగ్ వెళ్దామని అడగకపోయుంటే అన్నయ్యకి అసలు ఏమయ్యేది కాదు. మరుసటి రోజు ఊరి నుండి అజయ్ వాళ్ల అత్తయ్య వస్తుంది. ఇలా చూడు, నీ కోడలికి చెప్పు, తను గాజుల్ని పగలగొట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే నుదుటి కుంకుమను కూడా తుడిచేసుకోవాలి. రేఖ మౌనంగా వాళ్లు చేసేవన్నీ భరిస్తూ ఉంటుంది. కళ్లల్లో నుంచి ఒక్క కన్నీటి చుక్క కూడా బయటికి రాదు. తనని ఎలాగైనా ఏడిపించండి, లేదంటే ఈ షాక్ తనకి ప్రమాదకరంగా మారుతుంది. అత్తయ్య, ఇప్పుడు తన జీవితమే అంతమైపోయింది. ఇంతకంటే ప్రమాదం ఇంకేముంటుంది చెప్పు? బాబు, నేను కూడా విధవరాలిగా జీవితాన్ని గడిపాను. కానీ ఇలా మౌనంగా ఉండిపోలేదు. మీ మామయ్య గారు చనిపోయినప్పుడు నాకు కేవలం 16 సంవత్సరాలే. అంతలో అజయ్ వాళ్ల అమ్మా నాన్నలు వస్తారు. విజయ్, ఒకసారి మాతోరా. ఏమైంది నాన్న? విజయ్, రేఖ వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారు. వాళ్ళు రేఖను తీసుకెళ్లాలనుకుంటున్నారు. నాన్న, వదిన్ని పంపించేయండి. తనకు కూడా అదే మంచిది కదా. విజయ్, నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి నాన్న. విజయ్, నువ్వు రేఖను పెళ్లి చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అప్పుడు తను ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నాన్న, అదెలా సాధ్యమవుతుంది? మీరే కదా నాకు నీలుతో పెళ్లి ఖాయించేశారు. నేను నీలునే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నేను వదిన్ని ఎప్పుడూ ఆ దృష్టితో చూడలేదు. విజయ్, ఇది మన దురదృష్టం బాబు. నీలుని మనం మన ఇంటి కోడలుగా చేసుకోలేము. రేఖ కడుపులో అజయ్ బిడ్డ పెరుగుతున్నాడు. అలా జరగకుండా ఉంటే తనకు వేరే పెళ్ళైనా చేసి ఉండేవాళ్లం. కాని మనం అజయ్ ఆఖరి గుర్తుని ఎలా వదులుకోగలం బాబు? అమ్మా, మీరు నన్ను నా జీవితాన్ని అడుగుతున్నారు. ఇప్పుడు నేను మీకు ఏమని చెప్పాలి? అలా చెప్పి తను ఇంట్లోంచి బయలుదేరి తిన్నగా నీలు దగ్గరికి వెళ్తాడు. విజయ్,
అక్క ఎలా ఉంది? నిజంగా చాలా అన్యాయం జరిగిపోయింది తనకి. ఇప్పుడు తను జీవితాన్ని ఎలా గడుపుతుంది? నీలు, అన్నయ్య పోయిన తర్వాత ఇప్పుడు మన జీవితానికి కూడా గ్రహణం పట్టింది. అంటే వదిన, అన్నయ్య బిడ్డకి తల్లి కాబోతుంది. అందుకని నేను తనని పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. కానీ విజయ్, నా పరిస్థితి ఏంటి? నాకు ఏమీ అర్థం కావడం లేదు. మనం త్యాగం చేసి తీరాల్సిందే. ఒకవేళ మనకి పెళ్ళైపోయి ఉండుంటే అప్పుడేం జరిగేది? అలాగైతే అన్నయ్యకి ఏమీ కాకుండా ఉంటే ఏమై ఉండేది? ఇప్పుడు మన ముందు ఏవైతే పరిస్థితులున్నాయో వాటికి తగ్గట్టు నడుచుకోవాలి. నీకు ఒక మంచి జీవిత భాగస్వామి దక్కుతాడులే. నువ్వు వెళ్ళు విజయ్, నా గురించి ఆలోచించకు. నేను ఎలాగోలా బతికేస్తానులే. విజయ్ ఇంటికి తిరిగి వచ్చి, అమ్మా, నాన్న, మీరు ఎలా కోరుకుంటే అలాగే చేస్తాను. కానీ నీలును మర్చిపోవడానికి సమయం పడుతుంది. అందుకని మీరు నన్ను తప్పు పట్టకూడదు. నేను రేఖ వాళ్ళ అమ్మ నాన్నలకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాను. వాళ్ళు కోడలు నీకు మీదట ఏమి ఇబ్బంది పెట్టరు. నెల రోజుల తర్వాత, అమ్మా, ఈ పెళ్లికి పెద్ద ఆర్భాటాలు అవసరం లేదమ్మా. ఎవరిని పిలవాల్సిన అవసరం కూడా లేదు. మనం చాలా సాధారణంగానే గుళ్ళోనే పెళ్లి జరిపించేసుకుందామమ్మా. రేఖా వాళ్ల అమ్మా నాన్నల సమక్షంలో రేఖాకి విజయ్కి సింపుల్ గా పెళ్లి జరుగుతుంది. తన బిడ్డ గురించి ఆలోచించి రేఖ ఏమీ మాట్లాడదు. పెళ్లైన తర్వాత, నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. నువ్వు మానసికంగా పూర్తిగా సిద్ధమయ్యేంత వరకు మనిద్దరం మంచి స్నేహితులుగానే ఉందాం. విజయ్, నువ్వు చాలా గొప్పవాడివి. అలా అంటూ ఉండగానే రేఖ కళ్లల్లోంచి నీళ్లు కారతాయి. అజయ్ తల్లిదండ్రులు తమ కొడుకు పోయిన బాధను మర్చిపోయి విధవరాలైన తమ కోడలు జీవితాన్ని బాగు చేయడానికి చాలా మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. నంద ఇంకా వినోద్ తన ఒకగానొక కొడుకు రవిని చదువులకి విదేశాలకు పంపించారు. అందుకు వాళ్లు చాలా గర్వపడుతూ ఉండేవారు. నీకు తెలుసా రీమా, నా రవి అమెరికాలో చదువుతున్నాడు. ఇది చాలా గొప్ప విషయం. ఇప్పుడు నాకే కేవలం తన పెళ్లి కోసమే ఆలోచనంతా. ఒక అందమైన మంచి కోడలు వస్తే చాలు నాకు. నందా, ఒకవేళ రవి నీకోసం ఒక దొరసాని కోడల్ని తీసుకొచ్చేస్తే? లేదు లేదు, నా రవి అలాంటి వాడు కాదు. నాకు తెలుసు, తను నా మాటే వింటాడు. పెళ్లి కూడా నాకు నచ్చిన అమ్మాయినే చేసుకుంటాడు. ఎందుకు చేసుకోడు? నిజానికి రవి ఆ శ్రీరాముడి అవతారం కదా మరి. నీకు నా రవి అంటే అసూయ కదూ? అవునా? నువ్వు నిన్న నాకు పన్నీర్ కోఫ్తా రెసిపీ చేస్తానన్నావు కదా? నంద ఎప్పుడూ తన కొడుకు గురించే మాట్లాడుతూ ఉండేది. అలాగే రమ తను నేర్పిస్తూ ఉండేది. కాని రమ అన్నది నిజమైపోతుందని ఎవరూ అనుకోలేదు. 6 నెలల తర్వాత రవి ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు తనతో పాటు ఒక దొరసానొచ్చింది. తనెవరు? అమ్మా, తను నా గర్ల్ ఫ్రెండ్. నాతో పాటే చదువుకునేది. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. మేం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. అందుకే నేను తనని ఇక్కడికి తీసుకొచ్చాను. సుజీ, మా మామ్ డాడీ కాళ్లకి దండం పెట్టు. సూజీ వంగి నంద ఇంకా వినోద్ కాళ్లకు దండం పెట్టింది. నువ్వు పెళ్లి చేసుకోవాలని అలా ఎలా నిర్ణయం తీసుకున్నావు? కనీసం మమ్మల్ని అడగాలి కదా. నేను నీకోసం ఎప్పటినుండో సంబంధాలు చూస్తున్నాను. 3-4 నేను షార్ట్ లిస్ట్ లో కూడా చూసేశాను. అమ్మా, నాకు తెలుసు మీకు నా పెళ్లి గురించి బెంగుంది కదా, కానీ నేను సుజీని ప్రేమిస్తున్నాను. ప్రేమించడం వరకు బానే ఉంది గాని ఈ దొరసాని నాకు కోడలుగా ఉండగలదా? ఎందుకుండదు? ఎలాగో 6 నెలల్లో నాకు అమెరికాలో ఉద్యోగం వచ్చేస్తుంది. అప్పుడు మేము తిరిగి అమెరికా వెళ్ళిపోతాం. ఆలోపు మీరు తనకు మన ఆచార వ్యవహారాలు నేర్పించండి. అది విని నంద తన తల పట్టుకుంది. వాళ్ళు ఇంటికి చేరేసరికి, Why did we touch the feet of the elders, Ravi? Because it's a way of showing respect. Oh! చూసావా, దీనికి కనీసం పెద్దల్ని ఎలా గౌరవించాలో కూడా తెలీదు. ఇక నువ్వేమో తనని మనలాగా మార్చమని చెప్తున్నావు. మామ్, మీరు నాకు తల్లి. మీరు ఏమైనా చేయగలరు. నాకు నమ్మకం ఉంది. మీరు తనని మనలాగా తప్పకుండా మార్చేస్తారు. అవును. నంద తన అమెరికా కోడలికి ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టింది. అంటే పెద్దవారికి మన సాంప్రదాయం ప్రకారం వంగి దండం పెట్టాలి. ఇలాగా. You mean touching the feet? ఎస్, అవునవును. నంద సూజీకి చపాతీలు చేయడం నేర్పించింది. ఇది గోధుమ పిండి, Flour. దాన్ని ఇలా రోల్ చేసి ప్రెస్ చెయ్యాలి. Like this? ఎస్. ఆ తర్వాత రోలింగ్ కర్రతో వత్తుతారు. ఈ విధంగా. సూజీ చపాతీలు ఒత్తినప్పుడు తను ఏ దేశం బొమ్మ వేస్తోందో తెలియలేదు. ఏం పర్వాలేదులే.
నువ్వు ప్రయత్నిస్తూ ఉండు. మరుసటి రోజు నందా సూజీకి పప్పు కూర చేయడం నేర్పించింది. సూజీ అన్ని మసాలాలు రుచి చూసి వేసేది. ఇప్పుడు సూజీ బాగా నేర్చుకుంటోంది. కొద్ది రోజుల తరువాత నందా, ఓ నందా, ఏంటండి ఎందుకలా అరుస్తున్నారు? కొత్త తలనొప్పి వచ్చి పడింది. రేపు మా చుట్టాలు మన దొరసాని కోడల్ని చూడటానికి వస్తారంట. అలాగే వాళ్లతో వాళ్ళ అమ్మ కూడా. ఏం చేద్దాం, రానివ్వండి. కానీ మరి సుజీ వాళ్లతో ఒక కోడలిగా ప్రవర్తిస్తుందా? మీరు చూస్తూ ఉండండి. మరుసటి రోజు నందా సూజీకి చీర ఇచ్చింది. దీన్ని కట్టుకోవాలి. But ఎలా how? నందా సూజీకి చీర కట్టింది. సూజీకి చీర చాలా నచ్చింది. Wow, I look amazing. చాలా బాగుంది చీర. నందా తన దొరసాని కోడలికి దిష్టి తీసింది. ఆ రోజు వినోద్ చుట్టాలు వచ్చినప్పుడు వాళ్లతో వినోద్ తల్లి కూడా వచ్చింది. సూజీ చీర కట్టుకుని అక్కడికి వచ్చింది. కుటుంబ సభ్యులందరూ చప్పట్లు కొట్టారు. సూజీ అందరికన్నా ముందు రవి నానమ్మ కాళ్లకే దండం పెట్టింది. నన్ను ఆశీర్వదించండి. కలకాలం సంతోషంగా ఉండమ్మా. నానమ్మ కూడా సూజీకి దిష్టి తీసింది. అప్పుడు సూజీ ఒక్కొక్కరు చొప్పున పెద్దవాళ్లందరి కాళ్లకి దండం పెట్టింది. అందరూ చాలా సంతోషించారు. నీ కోడలు చాలా బాగుంది. కానీ నీ మాటే నిజమైంది. మొత్తానికి నా కోడలు దొరసాని. దొరసాని కాదు, స్వదేశీ దొరసాని.